వాయుగుండం ప్రభావంతో విశాఖలో జోరు వర్షం పడుతోంది. మరింత సమాచారం మా ప్రతినిధి కూర్మరాజు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా అది వాయుగుండంగా మారింది. ఈ వాయుగుండ ప్రభావం వల్ల గత 3 రోజులుగా అంటే అల్పపీడనం నుంచి వాయుగుండంగా మారిన గత కొన్ని గంటలుగా విశాఖపట్నం పరిసర జిల్లాల్లో ఉత్తరాంధ్ర జిల్లాల వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఇది గంటకి 7 కిలోమీటర్ల వేగంతో బంగాళాఖాతంలోనేమో ప్రయాణం చేస్తుంది. 7 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తూ తీరాన్ని తాకకుండానే ఇది బలహీనపడుతుందనేసేమో వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీనికి సంబంధించి విశాఖకు దాదాపు 400 కిలోమీటర్ల దిశగా ఇది మరింత ఈశాన్య దిశగా మరింతగా ఇది ప్రయాణిస్తుందనేసేమో ప్రస్తుతం వాతావరణ శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే గత 3 రోజులుగా ఉత్తరాంధ్రలో కురుస్తున్న వర్షాలకి ఈ ప్రాంతంలోని అక్కడక్కడ చెట్లు పడిపోవడం, అలాగే నానిన గోడలు పడిపోవడం ఇవన్నీ కూడాను చోటు చేసుకుంటున్నాయి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని విశాఖ జిల్లా వ్యాప్తంగా ఇవాళ పాఠశాలలకు విద్యాసంస్థలకు అన్నిటికీ జిల్లా కలెక్టర్ సెలవు ప్రకటించడం జరిగింది. ఎందుకంటే ఈ నానిన గోడలు, అలాగే ఈ తీర ప్రాంతం సంబంధించి అలాగే కొండ చర్యలు విరిగిపోయిన సందర్భాలు వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని సెలవు ప్రకటించడం జరిగింది. విద్యాసంస్థలన్నిటికీ సెలవు ప్రకటిస్తున్నట్టుగా ఉదయం కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేశారు. అయితే ప్రధానంగా విశాఖపట్నం వ్యాప్తంగా కొండల మీద ఆవాసాలు ఏర్పరచుకోవడం, ఇటు గాజువాక దగ్గర నుంచి ఇటు హనుమంతవాక, మధురవాడ ప్రాంతాల్లో కూడాను ఈ కొండల మీద నివాసాలు ఏర్పరచుకున్న వాళ్ళంతా కూడాను చాలా అప్రమత్తంగా ఉండాలనేసి విశాఖ మహానగరపాలక సంస్థ ఇప్పటికే పలు హెచ్చరికలు జారీ చేసింది. ఆయా జోనల్ కమిషనర్లు, మిగిలిన అధికారుల యంత్రాంగం అంతా కూడాను అప్రమత్తంగా ఉండి ప్రజల్ని అప్రమత్తంగా ఉండేలా చేయాల్సిందిగానేమో జిల్లా కలెక్టర్ ఇప్పటికే వారందరికీ ఆదేశాలు జారీ చేశారు. అలాగే జీవీఎంసీకి సంబంధించి ప్రత్యేక బృందాలు, ఎందుకంటే నిన్న గాజువాక ప్రాంతంలో ఒక గోడ కూలిపోయింది. అలాగే వేరే ఒక దగ్గర రక్షణ గోడ, గోపాలపట్నం ప్రాంతంలో కూడాను రక్షణ గోడ కూలిపోయింది. గాజువాక దగ్గరేమో ఒక అపార్ట్మెంటు, ఒక 2 పాత ఇళ్ల మధ్య ఉన్న గోడ కూలిపోయింది. అదృష్టవశాత్తు ఎవరికి ఏమీ జరగకపోవడంతో వీరంతా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఇదే ప్రభావం మరికొన్ని గంటల పాటు, అంటే దాదాపు మరో 24 గంటల పాటు ఇదే రకంగా వర్షాలు ఉంటాయనేసేమో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలోనేమో అటు ఈపీడీసీఎల్ ప్రత్యేకించి తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థకు సంబంధించి మంత్రి సచివాలయంలో దానికి సంబంధించి పూర్తి స్థాయిలో రివ్యూ చేసి ఈపీడీసీఎల్ అధికారులకి అప్రమత్తం చేశారు. ఎక్కడ విద్యుత్ స్తంభాలు నేల కొరగడం కానీ లేకపోతే విద్యుత్ అంతరాయాలు కానీ ఉంటే వాటిని వెంటనే అటెండ్ అవ్వాలి. అత్యవసర పనుల కోసం సిబ్బందిని అంతటినీ సిద్ధంగా ఉంచాలని కూడాను ఆదేశించడం జరిగింది. ఇది ఇప్పుడు ఈ వాయుగుండం దీని ప్రభావం మరొక 24 గంటల పాటు కొనసాగే అవకాశం ఉంది. తీరాన్ని తాకకుండానే ఇది బలహీనపడి అటు శ్రీలంక వైపు వెళ్తుందనేసేమో వాతావరణ శాఖ అంచనాలు వేస్తున్నారు. అయితే 12:30 గంటలకి మరో స్పష్టమైన వాతావరణ బులెటిన్ వస్తుంది. అప్పటికి ఈ వాయుగుండం ఏ మేరకు ప్రయాణం చేసింది, ఇది ఏ రకంగా మరింతగా ప్రభావం చూపిస్తుందా లేకపోతే వీకెన్ అవుతుందా అన్న విషయాల్ని మనం తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎవరైనా శ్రీనివాస్తో కూర్మరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం. ఓవర్ టు స్టూడియో.